హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి గారి న్యూ మూవీకి సర్వం సిద్ధమవుతోంది. అవును ఫ్రెండ్స్, మెగా కాంబో రెడీ అవుతోంది. ఫ్రెండ్స్, ఇంతకీ అదంటే తెలుసుకోవాలనుందా? అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి గారు ఆల్రెడీ విశ్వంబర సినిమా చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇక ఆయన నెక్స్ట్ సినిమా ఏంటనేది అందరిలోనూ పెద్ద క్వశ్చన్ గా మారింది. అయితే లేటెస్ట్ గా చూసుకుంటే ఆయన రొటీన్ మాస్ సినిమాలని పక్కన పెట్టి ఇప్పుడు యంగ్ దర్శకులతో, సరికొత్త టాలెంటెడ్ ఉన్న దర్శకులతో పనిచేయడానికి పక్కాగా ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఇందులో శ్రీకాంత్ ఓదెల సినిమా ఒకటి, అలాగే అనిల్ రావుపూడి గారి సినిమా ఒకటి. ఇంతే కాదు ఫ్రెండ్స్, ఈ లైనప్ లో చాలా మంది డైరెక్టర్లే ఉన్నారు. కాకపోతే వీరిలో ఇప్పుడు ఎవరితో సినిమా తీస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే లేటెస్ట్ గా వస్తున్న సమాచారం ప్రకారం శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయాలి. ఎందుకంటే ఆయనతోనే ముందు చర్చింపులు జరిగాయి. ఆయన నాని గారి సినిమా అయిన తర్వాత చిరంజీవి గారితో సినిమా చేస్తారని తెలుస్తోంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మంచి ఫామ్ లో ఉన్న అనిల్ రావుపూడి గారితో మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. లేటెస్ట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావుపూడి మంచి జోస్ లో ఉన్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవితో పనిచేయాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నట్లుగా ఆయన ఈ మధ్యనే తెలిపారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసుకుంటే అనిల్ రావుపూడి సినిమాల్లో డిజాస్టర్ అయిన సినిమానే లేదు. మంచి హిట్స్ తో దూసుకుపోతున్నారు. అలాగే ఆయనకు ఈ తరం కామెడీను తెలుసు, అలాగే మాస్ యాక్షన్ సినిమాను కూడా ఎలా తీయాలో కూడా తెలుసు. దీనికి కొన్ని ఉదాహరణలే ఉన్నాయి. F2 తో ఫంటాస్టిక్ ఫన్ క్రియేట్ చేస్తే, భగవంత్ కేసరితో సరికొత్త ఎమోషనల్ యాక్షన్ డ్రామాని తీశారు. ఇక అలాగే మహేష్ బాబుతో సర్లేర్ నీకెవరు అంటూ సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. సో ఏ హీరోకి ఎలాంటి మూవీ ఇవ్వాలి, ఎలాంటి మూవీ తీస్తే ఎలా హిట్ అవుతుంది, దానికి సంబంధించిన ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఇలా పక్కా ప్లానింగ్ తో అనిల్ రావుపూడి గారు దూసుకుపోతారు. సో ఇప్పుడు మనం మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా అంటే ఇది వేరే లెవెల్ అనే చెప్పాలి. అసలే మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన డ్యాన్స్, ఆయన కామెడీ టైమింగ్, అలాగే ఆయన డైలాగ్ డెలివరీ, వీటన్నింటికి మించి ఆయన యాక్షన్ మూమెంట్స్, వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రత్యేకించి మరి కామెడీ టైమింగ్ అండ్ డాన్స్లలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారు ఇరగదీసేస్తారు. ఆయన మార్పు కామెడీ, అలాగే డాన్స్ స్టోరీ కనుక పడినట్లయితే బాక్స్ ఆఫీస్ వద్ద లెక్కలు మారిపోతాయి. ఈ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు తన సత్తాను చాటుతూనే ఉంటారు. 90s నుంచి ఇప్పటి వరకు కూడా మెగాస్టార్ రేంజే వేరు. సో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో అనిల్ రావుపూడి గారి సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. కాకపోతే ఈ సినిమాని ప్లాన్ చేయడానికి మరో 3 నెలల టైం అయితే పడుతుంది అనిల్ రావుపూడి గారికి. కాకపోతే ఇప్పుడు ఫ్యాన్స్ కి ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే ఈ సినిమా నుంచి జైలర్ 2 ఇంట్రో టీజర్ లాగా ఈ సినిమాకి సంబంధించి ఓ టీజర్ ని రిలీజ్ చేయాలని, దానికి సంబంధించిన ప్లానింగ్స్ కూడా పక్కా చేస్తామని అనిల్ రావుపూడి గారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అవును ఫ్రెండ్స్, ఎలాగైనా సరే శివరాత్రికి మెగాస్టార్ చిరంజీవి గారి టీజర్ అయితే రిలీజ్ చేయాలని పక్కాగా ప్లాన్స్ చేస్తున్నారట. అలాగే ఈ సినిమాని ఎలాగైనా ఈ ఇయర్ లో కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఆల్రెడీ అనిల్ రావుపూడి గారు వేచి చూస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఎప్పుడెప్పుడు హిట్ కొడతానా, ఎప్పుడెప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కొడతానా, కలెక్షన్స్, బాక్స్ ఆఫీస్ బద్దలు ఎప్పుడెప్పుడు అవుతాయా అని చాలా రోజుల నుంచి వెయిట్ అయితే చేస్తున్నారు. సో మరి చూడాలి మెగాస్టార్ చిరంజీవి గారి స్టామినా విశ్వంబర మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో, అలాగే ఈ సినిమా ఎంత త్వరగా స్టార్ట్ అవుతుందనేది. ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.